నమస్కారం. భక్తిషన్ ఛానల్కి స్వాగతం. మాతంగి రాజశ్యామల ఆలయ వ్యవస్థాపకులు, జ్యోతిష్య పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధానులు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు చెప్పండి, అంటే అమావాస్య రోజున మనం ఈ రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. అది ఆ ఒక్క రోజేనా లేకపోతే మిగతా రోజులు కూడా చేయొచ్చా? మా రాజశ్యామల యాగము అనేది ఆ రోజే చెయ్యాలి అని చెప్పేసేసని ప్రాధాన్యతలో లేదు. కాకపోతే అమావాస్య రోజు చేయడం విశేషతత్వం. అది కూడా ఎందుకు అనంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అమావాస్య. అమావాస్య తర్వాతనే పౌర్ణమి అనే ప్రీతి. ఓకే, మరి పౌర్ణమి కూడా ఇష్టం అంటారు అమ్మవారికి? అదే చెప్తున్నా తల్లి. పౌర్ణమి అనేది ఒక సందర్భంలో చేసేది. అంటే దైవీక శక్తుల్ని అన్నిటినీ కూడా ఒక సారాంశంగా తీసుకొని పౌర్ణమి రోజున ఆచరించేది ఒక తత్వము. రెండోది, ఇప్పుడు మనకు తెలవకుండా అమావాస్య రోజు కొంతమంది క్షుద్ర ప్రయోగ వంటి దోషాలను జనాల మీదకి చేస్తూ ఉంటారు. అట్టి దోషాలనైనా సరే, అంతేకాకుండా అమావాస్య రోజు పడుకున్న కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో అవి లేచేటువంటి సమయంగా ఉంటుంది. కాబట్టి అవన్నిటిని కూడా ఆపించడాని కోసము అందరికీ ఒక రక్ష అనేది ఉండాలి. కాబట్టి ఆ రక్షగా ఆ రోజు శ్యామలయాగం చేస్తారు. శ్యామలయాగం గురించి చెప్పాలి అని అంటే వాస్తవానికి అమావాస్య పౌర్ణమి అని చెప్పేసి అని అంటున్నారు. మామూలుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు శివుణ్ణి చూసే ఉంటారు కదా, గణపతిని చూశారు కదా, ఎంతో అమ్మవారి విగ్రహాలను లక్ష్మీదేవి సైతంగా అందరినీ చూసుంటారు కదా. ప్రతి ఒక్కరి తల మీద చంద్రవంక అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే తల్లి, శివుడి మీద ఉండేది అమావాస్య ముందు వచ్చే చతుర్దశి. ఓకే, అర్థమైందా? దాని తర్వాత చాలామంది నెలవంక అని అంటారు. ఎప్పుడు వస్తుంది? పౌర్ణమి అయిన తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత మూడోది నెలవంక. ఆ నెలవంక ఏ దేవుడికి ఉపయోగించేది? పార్వతీదేవి ఉపయోగిస్తుంది. భద్రకాళికి అష్టమి, శాక్తేయ రూపిణి అని అంటారు. మా శ్యామలాదేవికి పైనుండేది, సరస్వతీదేవికి పైనుండే చంద్రవంక పంచమి. ఓకే, చంద్రవంక ఒకటే కానీ పేర్లు వేరు. అంటే తిథులు ఇవి. ఓకే, ఈ తిథి రోజున ఈ అమ్మవారిని ఈ రకంగా ఆరాధించాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోసము, స్వామివారి యొక్క అనుగ్రహానికి. గణపతి మీద ఉండేటువంటిది ఎవరిది? చతుర్థి, అంటే తదియ రోజు తెల్లారి. సంకటహర చతుర్థి మనం చూస్తారు కదా, వినాయక చతుర్థి, సంకటహర చతుర్థి, ఇవన్నీ చతుర్థికి సంబంధించినవి. ఓకే, అర్థమైందా? అందుకోసం ఏంటి అని అంటే ఈ చతుర్థ వినాయకుడు తృతీయ రూపంలో పార్వతీదేవికి సరస్వతి పంచమి, శ్యామల పంచమి, మాతంగి పంచమి, ఇలా ఒక్కొక్క విధితత్వ రూపంలో మనకు ఆ చంద్రవంకలు ఏర్పడి ఉన్నాయి. అందుకోసం ఆ చంద్రవంక రూపతత్వాన్ని తీసుకొని అసలు యాగం అనేటువంటిది ఆచరించాలి. విన్నారా తల్లి? ఆ యొక్క విధితత్వాలలోనే ఏంటి, చాలామందికి ఇప్పుడు పౌర్ణమి రోజున చేస్తే మహాశక్తి, అమావాస్య రోజున చేస్తే అపూర్వ శక్తి అని చెప్పేసేసని కూడా మనకు ఆ గ్రంథాల్లో రచయించింది. ఎందుకోసం? కొన్ని దుష్టశక్తులను నిద్రపుచ్చాలి అని అంటే అమావాస్య రోజు చేయాలి. ఇంట్లో ఎప్పుడైనా సుముఖంగా అన్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని అంటే పౌర్ణమి రోజున ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు ఆ ఇంట్లో ఎల్లకాలముగా సంతోషంగా అమోఘంగా జీవిస్తూ ఉంటారు తల్లి. ఇది శ్యామలాదేవి యొక్క విశిష్టత. గురువుగారు, మరి ఇది ఎవరైనా చేయొచ్చా యాగాన్ని? అంటే పర్టికులర్గా వీళ్ళే చేయాలి అని ఏమైనా ఉందా? దంపతులు, వ్యాపారాని కోసం వృద్ధి చేయడానికి ఎవరైనా చేయవచ్చు, దంపతులు చేయవచ్చు, ఎవరైనా ఆచరించవచ్చు. కాకపోతే ఒక్క విషయం చెప్పాలి అని అంటే తల్లి, వివాహమైతేనే కొన్ని పూజలకు అధికారం, వివాహం కానిచో ఏ పూజకు కూడా అధికారం అనేది లేదు. ఒక చిన్న విషయం ఉంది తల్లి. మొత్తం అన్ని యుగాలకు వెలిగినిచ్చినటువంటి భగవంతుడు ఎవరు? ప్రతి ఒక్క యుగానికి పగలు పూట వెలిగిచ్చేది ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడి యొక్క కుమార్తె ఎవరు? హనుమంతుల వారు మన సూర్య భగవానుడికి ఏమవుతారు? సూర్యునికి శిష్యుడు ఎవరు? హనుమంతుల వారు.
ఎందుకోసము అనంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు అగో ఆకాశంలో ఏదో పండు కనిపిస్తుంది, అది తింటా అని చెప్పేసేసి ఈ యొక్క హనుమంతుల వారు అది మింగడానికి వెళ్తాడు. నీవు ఇంత చిన్న బాలుడివి నన్ను మింగడానికి వచ్చావా? నీ సాహసానికి నేను మెచ్చి తిని నీకు అన్ని విద్యలు నేనే నేర్పిస్తాను అని అంటారు. అన్ని విద్యలు నేనే నీకు నేర్పిస్తా అని చెప్పేసి అని అంటారు. అన్న తర్వాత హనుమంతుల వారు సరే అని సూర్యుడి దగ్గర శిక్షణ అనేది తీసుకుంటాడు. శిక్షణ అనేది తీసుకున్నాక అప్పుడు సూర్యుల వారు అంటారు, నాన్న నీవిప్పుడు వివాహం ఆచరించాలి అని అంటే వలదు స్వామి, నేను బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేను బ్రహ్మచారిగానే ఉండాలి, నాకు వివాహం వద్దు అంటే, నానా వివాహమైన తర్వాత కూడా అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని నువ్వు పాటించవచ్చు అని సూర్యుల వారు అంటారు. స్వామి నాకు స్త్రీ అంటేనే వద్దు, స్త్రీని నేను మాతృ రూపంలోనే చూస్తాను, వేరే రూపంలో చూడను, నా వల్ల కాదు అని చెప్పేసేసి హనుమంతుల వారు ఆయనకు చెప్పేస్తారు. అప్పుడు ఆలోచన చేసి సూర్యుల వారు ఏం చేస్తారు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు తెలుసా మీకు? సువర్చలాదేవి. సువర్చలాదేవి ఎవరు? సాక్షాత్కారుడైనటువంటి ఆ యొక్క సూర్య భగవానుడి కన్న కూతురు. ఆ అమ్మాయి పేరు సువర్చలాదేవి. సువర్చలాదేవి దగ్గరికి వెళ్ళేసేసి, అమ్మా నీకు యుక్త వయసు వచ్చింది కదా, నీకు వివాహం చేస్తాను అని అంటే, నాకు వివాహము వద్దు అని అంటారు. అదేంటి మీకు నీకెందుకు వివాహం ఆచరించవనంటే, నాకు రావాల్సిన భర్త గుణాలు నేను చెప్తా, అలాంటి వాడు ఉన్నాడంటే నాకు వివాహం చెయ్యి అని అన్నది. సరే నీకు కావాల్సింది ఏంటి అని అంటే, వివాహమైనా సరే అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు, బ్రహ్మచర్యంలోనే జీవించేవాడు ఒకటి. రెండవది, తను ఉన్న స్థలము తప్ప ఏ స్త్రీనైనా మాతృ రూపంలో చూడాలి, స్త్రీలోహుడై ఉండకూడదు, తను నమ్ముకున్న ధర్మం కోసము ఎంత దూరమైన వెళ్ళేవాడు కావాలి, తనైతేనే నాకు వివాహం చెయ్యండి అని అంటాడు. సరే అని ఒక ఆలోచనలో పడతాడు. కానీ రాముల వారి యుద్ధం జరిగేటప్పుడు రాముల వారి కోసం చేసినటువంటి ఆ యొక్క ఆకాంక్షను చూసినటువంటి ఆ సూర్య భగవానుడు పిలిచి తన కుమార్తెనిచ్చి వివాహం ఆచరిస్తాడు. హనుమంతుల వారికి వివాహమైంది తెలుసా మీకు? సువర్చలా సహిత హనుమంతుల వారి యొక్క కళ్యాణము కొట్టి చూడండి మీరు యూట్యూబ్లో, లేకపోతే గూగుల్లో దేంట్లోనన్నా కొట్టి చూడండి. సాక్షాత్కారుడైనటువంటి సూర్యుడి యొక్క కుమార్తె ఈ సువర్చలాదేవి. అది కూడా ఎందుకోసమనంటే, కొన్ని విద్యలు నేర్చుకోవాలి అనంటే వివాహం కావాలి, కొన్ని పూజలు ఆచరించాలి అనంటే వివాహం కావాలి. అందుకోసమే ఎవరైనా సరే వివాహమైనటువంటి వారు పూజలో కూర్చుంటే మీ యొక్క కామ్య కోరికలు ఏవైతే అంటే, కామ్య కోరికలు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే దాన్ని విజయవంతంగా భగవంతుడు నీ వందుకు వచ్చేసేసి నీకంటూ ఒక అనుగ్రహాన్ని అందింపజేస్తాడు తల్లి. ఓకే, దీనికంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా గురువుగారు? ఎటువంటి నియమాలు లేవు తల్లి. అంటే మామూలుగా ఏంటి, ఏ కార్యక్రమం ఆచరిస్తున్నా మనమంటూ ఒక కంకణ ధారణ అనేది ఉంటుంది. ఆ కంకణ ధారణ చేసిన తర్వాత ఒక 3 రోజులు నియమంగా ఉంటే సరిపోతుంది అంతే. రాజశ్యామల చేయడానికి రాజశ్యామల అమ్మవారి ఫోటో లేనప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉంది అనుకోండి, దాంతో మనం చేయొచ్చా పూజ? అలా ఎలా చేస్తాము తల్లి? ఓకే, ఇప్పుడు మీరున్నారు, మీ యొక్క ఫోటో మీ ఇంట్లో ఉంది, ఓకేనా, మీ పాప ఫోటో ఉంది. కానీ వేరే ఒక స్థలంకి వెళ్ళినప్పుడు మీ ఫోటో లేకుండా మీ పాప ఫోటో పెట్టుకొని ఈమెనే మా అమ్మ అని చెప్పుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరు? ఆ శ్యామలాదేవి ఎవరు అసలు? మంత్రిని. మొట్టమొదటిగా రూపంలో అమ్మవారి మహారూపంలో మొట్టమొదటిగా ఉండేది షోడశి. ఆ షోడశిని మనం లలితాదేవిగా భావిస్తాం. షోడశి లలితా త్రిపుర సుందరిగా మనం చూస్తూ ఉంటాం. ఆమె కుడి భుజముగా ఉండేటువంటిది మంత్రిని అయినటువంటి రాజశ్యామల. ఈ రాజశ్యామలాదేవికి కుడి భుజంలో భగలా ఉంటే ఎడమ భుజంలో మన వారాహి ఉంటుంది. విన్నారు? అంటే నీవు నవరాత్రుల్లో శ్యామలాదేవి నవరాత్రులు ఆచరిస్తున్నప్పుడు కనీసం నీ దగ్గర ఫోటో లేదనుకుంటే, ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, రాజశ్యామలాదేవి ఇమేజ్ అనుకుంటగానే మనకు వచ్చేస్తుంది. ఒక చిన్న ఫోటో ఇంతదైనా 4x4, 3x3, 6x6 అలా తయారు తీసుకొని వచ్చి ఆ ఫోటోని పెట్టుకొని నువ్వు చేసే విధానం ప్రతి ఒక్కటి ఆచరించాలి. ఆచరించడంలో ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఎంతోమంది గురువులు కూడా మహానుభావులు యోధులు ఎంతోమంది ఉన్నారు, నాకంటే మహాయోధులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, అమ్మవారికి బెల్లపన్నము, చిత్రాన్నము, దద్దోజనము
చాలా ప్రీతికరమైంది అని అంటారు. కానీ రాజశ్యామలాదేవికి మహోన్నతమైనటువంటి ప్రీతిగా ఒకటే ఒక్క నైవేద్యాన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఏంటి గురువుగారు అది? తమలపాకు తెలుసా మీకు? తమలపాకుని సోంపు సున్నము కలిపి మనం రోళ్ళు అనేది పూర్వంలో, ఇప్పుడు మిక్సీలో వేయకూడదు, ఆ రోల్లో వేసి దీన్ని బాగా దంచాలి. దంచేసి ఇంకో తమలపాకులో ఈ యొక్క నైవేద్యం తీసి దంచింది ఏదైతే ఉందో అది తీసి ఆ తమలపాకులో వేసి దానిపైన తేనె వేసి అమ్మవారికి నివేదన చూపించాలి. నివేదన చూపించిన తర్వాత చాలామంది అంటే అమ్మవారికి ఇప్పుడు వాస్తవానికి మీకు ఎన్ని నూనెలు తెలుసు తల్లి? నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అంతే తెలుసు, ఇవి రెండే తెలుసు. కానీ నూనెల్లో సుమారు మనకు 108 రకాల నూనెలు ఉన్నాయి. అందులో రాజశ్యామలాదేవికి మనం వాడవలసింది గంధపు నూనె, స్వచ్ఛమైన గంధముతో తయారయ్యే నూనె దొరుకుతుంది. ఓకే. అది మనకు కేజీ ఎంత పడుతుంది అనుకుంటున్నారు? ఒక కేజీ 1,70,000 వరకు ఉంటుంది. ఒక కేజీకే కేజీ 1,70,000 రూపాయలు ఉంటుంది గంధం నూనె. ఆ గంధం నూనెతో అమ్మవారికి దీపారాధన చెయ్యాలి. అయ్యా మరి బీదవాళ్ళు ఉంటారు, మేము ఆ దీపారాధన చెయ్యలేము, మేమన్నీ డబ్బులు పెట్టలేము అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ కింద నువ్వు తీసుకోవాల్సింది అమ్మవారికి నూనె ఏంటిదయ్యా అంటే ఇప్ప నూనె. కుబేరుడికి ఉన్ను రాజశ్యామలాదేవికి ఇద్దరికీ ఇష్టమైనటువంటి నూనె ఏంటిదయ్యా అంటే దీపారాధనకు ఇప్ప నూనె, గణపతికి కొబ్బరి నూనె, శివపార్వతులకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, హవిస నూనె, మన విష్ణుమూర్తికి ఇప్ప నూనె వాడవచ్చు, అష్టమూలికా తైలం వాడవచ్చు. ఇలా నూనెల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తూనే ఉంటాయి తల్లి. లేదా ఇవి ఇంకొకటి ఏంటి, మాతంగేశ్వరి. ఇప్పుడు శ్యామలాదేవికి గంధపు నూనె ఇష్టం, మరి మాతంగేశ్వరి దేవికి కూడా చాలామంది ఆరాధన చేస్తుంటారు. ఈ మాతంగేశ్వరి దేవికి ఆడవాళ్లకు ముత్యాలు కనిపిస్తే విపరీతంగా పిచ్చి వస్తుంది. ఆ ముత్యముతో నూనె తయారవుతుంది. ఆ ముత్యపు నూనె మాతంగేశ్వరి దేవికి వాడాలి. ముత్యాల నూనె మీరు ఒకసారి నేను చెప్పింది నిజమాబద్ధమా మీరు తర్వాత మీరు యూట్యూబ్లో మన గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఆ ముత్యంని ఇంగ్లీష్లో ఏమంటారు? పర్ల్స్ ఆయిల్ అని కొట్టండి. ఆయిల్ అని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది కేజీ 5,000-6,000 ఉంటుంది. అది విన్నారా? ఇవన్నీ రీతులు అంటే ఒక్కొక్క విధి తత్వాల్లో కేవలము ఒక ఫోటో ఉంటేనే సరిపోదు. ఆచరించే ప్రతి ఒక్క ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా మనం ఆచరించినప్పుడే ఆ అమ్మ అనుగ్రహం అనేది మనకు వస్తుంది తల్లి. అప్పటి వరకు మనం ఎంత ప్రయత్నము చేస్తున్నా ఆ అనుగ్రహం అనేది మన వరకు రాకుండా చాలా ఇబ్బందులు పాలవుతాము. అందుకోసమే మనం ఏది చేసినా అమ్మవారి అనుగ్రహం కోసమే చేయాలి. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఉంది గురుగారు. ఈ రాహుకేతు దోషం అంటారు కదా, అది ఉన్నవాళ్ళు ఈ అమ్మ పూజ చేయొచ్చా? రాహు కేతు అనే కాదు, ఎటువంటి దోషాలు ఉన్నా పౌర్ణమి అమావాస్య రోజు జరిగే ఈ రాజశ్యామలాదేవి పూజల్లో పాల్గొంటే రాహు కేతువులు కూడా వీరి యొక్క అధిష్టాన రూపంలోనే ఉంటారు. అంటే అమ్మవారు ఏది చెప్తే అది వాళ్ళు వినేలాగా, వీళ్ళు నా ప్రియ భక్తులు వాళ్ళ జోలికి పోకు అంటే ఖచ్చితంగా వారు రారు అన్నట్టు. అంతటి మేధాశక్తి ఉన్నటువంటి ఏకైక దేవతనే ఆ రాజశ్యామలాదేవి. అందుకోసమే ఆ రాజశ్యామల యాగంలో కానివ్వండి, అమ్మవారి అభిషేకంలో కానివ్వండి, కనీసం ఇందులో లఘుశ్యామల, మూలశ్యామల ఇలా మనకు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క శ్యామలాదేవికి ఒక్కొక్క రూపతత్వంలో ఉంటుంది. ఈ రాహుకి ఒక శ్యామల, కేతువుకి ఒక శ్యామల అన్నట్టుగా ఉంటారు. ఆ ఆరాధన చేయడం వలన వారికి రాహు కేతు దోషంలో నుంచి విముక్తి పొందడం జరుగుతుంది తల్లి. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.